త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ మాణిక్య ప్రభువు దివ్య చరిత్ర. ఒకరోజు బసప్ప అనే ధనుకుడు ప్రభువు యొక్క పరమభక్తుడు. తనకు తానుగా బండిలో పెండ్లికి కావలసిన సామాగ్రితోనూ నగానట్రాతోనూ వచ్చి బయ్యమ్మ ఇంటి ముందు దిగి అన్నీ సమర్పించుకొన్నాడు. తగిన సామాగ్రి ధనం సమకూడడంతో గత్యంతరం లేక లక్ష్మణరావు తన చెల్లెలను నరసింహతాత్యకు ఇచ్చి పెండ్లి చేశాడు. తగినన్ని అడ్డంకులు కలిగించాడు. ప్రభువు అంటే పడని వారందరినీ పెండ్లికి పిలిచాడు. ప్రభువుల దీవెనలతో పెండ్లి ఘనంగా జరిగింది. ఏ అడ్డంకులు నిలవలేకపోయాయి. తక్కువ మంది భోజనాలకు వస్తామని చెప్పి ఎక్కువ మంది భోజనం చేసిన అన్నపానీయాలు అక్షయమయ్యాయి. నిందుకులు ఆకులలో ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్థాలు వేయించుకొని చిందరవందరగా చల్లారు. అయితే ఈ విధంగా చేసిన వారందరికీ వెంటనే కడుపు నొప్పి మొదలయ్యింది. అందరూ హాహాకారాలు చేశారు. అంతేకాదు, ఇకపై గ్రామంలో అపాయం రాబోతున్నది, అందరూ జాగ్రత్తగా భక్తి ప్రవృత్తులతో ఉండవలసిందని హెచ్చరించి ప్రభువు ఎటో వెళ్ళిపోయారు. ఆ పైన ఆయన సమాచారం అందలేదు. నృసింహతాత్యకు కూడా ప్లేగు సోకింది. తల్లి చాలా భయపడింది. ప్రభువుని ప్రార్థించింది. ప్రభువు ప్రత్యక్షమయ్యి తాత్యాకు ఎటువంటి హాని జరగదని అభయం ఇచ్చి తాత్యాకు మంత్రతీర్థమిచ్చారు. త్వరలో తాత్య ఆరోగ్యం మెరుగయ్యి కోలుకున్నాడు. కానీ దైవలీలను మరో విధంగా ఆయనను బాధించింది. క్రొత్తగా పెండ్లైన భార్య ఇంకా పుట్టింట్లోనే ఉంది. ఆమెకు అకస్మాత్తుగా విషజ్వరం వచ్చి త్వరలోనే చనిపోయింది. పెండ్లి అయ్యి నెలలు కూడా కాకుండానే చనిపోయిన చెల్లులను తలుచుకొని లక్ష్మణరావు హృదయ విదారంగా శోకించాడు. ఇదంతా తాను ప్రభువు పట్ల చేసిన అపరాధ ఫలితమేనని గ్రహించి పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. ప్రభువును క్షమించమని వేడుకున్నాడు. దాసోహమని తనను తాను సమర్పించుకున్నాడు. ప్రభువు దర్బారులో ముఖ్య భక్తుడయ్యి తన జీవితాన్ని పునీతం చేసుకున్నాడు. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.